కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో ఈ నెల 12వ తేదీన జరగబోయే కేసీఆర్ కథనవేరి సభను విజయవంతం చేయనున్నామని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ప్రచారానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం డప్పు చాటింపు వేస్తూ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేశారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 5 ఏళ్లలో బండి సంజయ్ ఎంపీగా గెలిచి నయా పైసా కూడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ ను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. సుమారు 1,00,000 మందితో కథనబేరి సభను విజయవంతం చేయనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ తో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల 12వ తారీఖు నాడు కరీంనగర్ కథనబేరి విజయవంతం చేసే విధంగా ఈరోజు తెలంగాణ చౌక్ లో విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డప్పు కొట్టే కార్యక్రమాన్ని ప్రజలను అందరిని కూడా మమేకం చేసి ఈ సభను సక్సెస్ చేసే కార్యక్రమానికి ఈ రోజు తెలంగాణ చౌక్ లో శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం స్టార్ట్ చేసినాడు. కరీంనగర్ నుంచేలే సింహగర్జన 2001లో సింహగర్జన స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏ ఎలక్షన్ శంకారవమైనా కరీంనగర్ నుంచేలే చేసి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల పక్షాన ఏదైతే నీరు, నిధులు, నియామకాలు ఏ ఉద్యమంలో చేసినామో అవన్నీ కూడా తీర్చి ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మాటలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చినా మళ్ళీ 3 నెలల్లో తెలుసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల కింద ఉన్న నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, అన్ని కష్టాలు కూడా 3 నెలలనే ఈ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 12వ తారీఖు మంగళవారం జరిగే కరీంనగర్ కథనబేరి సభ ఏదైతే ఉందో దీనికి సభకు పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 మందితో ఈ సభ నిర్వహించబోతున్నాం. నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ సభ సాగనుంది. కేసీఆర్ గారు దీనిలో పూర్తి స్థాయిలో తెలంగాణ జరుగుతున్న నష్టాలను, రైతులు పడుతున్న కష్టాలను, కరెంటు కష్టాలను, అదే విధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి వినోద్ కుమార్ గెలుపు తథ్యమని చెప్పేసే విధంగా ఈ సభ జరగనుంది. గతంలో గెలిచిన వినోద్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా ఇప్పుడున్న బండి సంజయ్ చేసిన పనుల గురించి పూర్తిగా వివరించనున్నారు. ఖచ్చితంగా ఈ సభ నా భూతో నా భవిష్యత్తు విధంగా జరగబోతుంది. ఖచ్చితంగా విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మా విద్యార్థి పక్షాన కోరుతున్నాం. కరీంనగర్ వేదికగా, ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా గతంలో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అదేవిధంగా కేసీఆర్ గారికి అత్యంత సెంటిమెంట్ అయినటువంటి కరీంనగర్ జిల్లా, మరి ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల వేదిక నుండి ఏ కార్యక్రమం పెట్టినా విజయ తీరాలను చేరింది. కాబట్టి నేడు ప్రతిపక్ష హోదాలో మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగట్టి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బౌద్ధరమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. దానిలో భాగంగా రాబో పార్లమెంటు ఎలక్షన్ లో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీగా అయ్యిందంటే దానికి కారణం వినోద్ కుమార్ గారు. అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఉన్నతమైన సిటీలకు, ఉన్నతమైన పార్లమెంట్లకు వచ్చే ప్రతి కార్యక్రమం కరీంనగర్ వచ్చింది. దానికి కారణం బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కాబట్టి వారి గెలుపే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ శంకారావ సభను కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ కరీంనగర్ కథనబేరి అనే శంకారావ సభను కేసీఆర్ గారు సెంటిమెంట్ గా ప్రారంభిస్తా ఉన్నారు. మరొకసారి పార్లమెంట్ లో అత్యధిక సీట్లను గెలుచుకొని కేంద్రం మరియు రాష్ట్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని మెసేజ్ ఇవ్వడానికి ఈ కరీంనగర్ కథనబేరి సభ అని చెప్పిస్తే